రావటం జరిగింది. మొదటిగా మన కార్పొరేషన్ మేయర్ స్రవంతి గారిని అర్ధాంతరంగా కాలం పూర్తి కాకుండా 5 సంవత్సరాలు పూర్తి కాకుండా అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను తొలగించబోతున్న విషయము చాలా దుర్మార్గము, హేయము. అయ్యా ఒకసారి మీరు ఆలోచించండి. రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవి రిజర్వేషను ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక గిరిజనుని ఉన్నతి పదవుల్లో నుంచి ఈ విధంగా అర్ధాంతరంగా తొలగించిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? చిన్న రిక్వెస్ట్ అండి, నేను మన ప్రస్తుత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మొదట స్థాపించినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి సంక్షోభంలో ఆ పార్టీని ఆయన సిద్ధాంతాలను కాపాడాలనే దాంతో ఆ పార్టీని ముఖ్యమంత్రిగా ఈయన 4 సంవత్సరాలు కొనసాగినాడు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు. తరువాత ఇప్పటికీ 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నాడు. అయ్యా మీరు ఈ 4 సంవత్సరాలు పూర్తి కాలం కొనసాగుతారా, లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు ప్రజలు కూడా డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో ఒక ఆలోచనతో ఉండారండి. ఆయన ఏమన్నా ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తుంది మీరు పదవీ కాలం, మీరు ఇప్పుడు త్యాగం చేసి డిప్యూటీ సీఎం గారికి ఏమన్నా ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఏమన్నా మీరు కల్పిస్తారా? అది జరగవు. ఎందుకంటే మీకు తెలుసు వీటి గురించి ఏందనేది. కానీ ఒక ఎస్టీ మహిళ కాబట్టి ఈరోజు టౌన్ అయితేనేమి రూరల్ ఎమ్మెల్యేల్లో ఒకరికొకరికి పొసక్క ఈమె మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తారని కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. అయ్యా ఈ మధ్య మీడియాలో చూస్తూ ఉన్నాను, వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళకి నీతి నిజాయితీ లేరు, ఏ స్థాయి నుంచి మేము ఏ స్థాయికి తీసుకొచ్చినామని క్వశ్చన్లు వేస్తున్నారే. మీరు ఆ యొక్క ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైన 40 మందిని మీరు చేసుకున్నారంటే మీలో ఎంతవరకు నీతి నిజాయితీ ఉంది? ఆ కార్పొరేటర్లు కూడా నేను వాళ్ళని ఒకటి చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాను, మీరు ఏ పార్టీలో గెలిచినారు, మీరు ఏ పార్టీలకు మద్దతు పలుకుతున్నారు? మీలో కూడా కొంత నీతి నిజాయితీ కాబట్లా మీరు అనుకుంటున్నారేమో ఈ 40 మంది ఇవటకు వస్తే ఈ పక్కకు వస్తే రేపు మళ్ళీ ఏదైనా కార్పొరేషన్ ఎలక్షన్లో మీకు పదవులు వస్తాయనుకుంటున్నారేమో. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. మీకు ఒకవేళ పోటీలో దిగిన మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారు. కాబట్టి మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారో అక్కడే ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మీ అన్నగారు కొణిదెల చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు జిల్లాల వారి పర్యటనలో నెల్లూరు జిల్లాలో ఒక సమావేశంలో ఒక మహిళ తుపాకుల మునెమ్మనే ఒక మహిళ ఆ రోజు గళం ఇప్పింది ఆ సభలో. అప్పుడు మీ బ్రదర్ అది గుర్తించి అసలు ఎవరమ్మా నువ్వు ఏందని హక్కును చేర్చుకొని ఆమె ఎస్టీ కులానికి చెందిన మహిళ, ఆయనలో ఒక ఆలోచన వచ్చిందండి, ఒరే ఈరోజు ఇంత చైతన్యంగా ఎస్టీల్లో మాట్లాడుతుందని చెప్పి ఆ ఎలక్షన్కి ముందుగా ఆ ఎమ్మెల్యేని అభ్యర్థులను ప్రకటించే ముందుగా మొట్టమొదటి అభ్యర్థిగా తుపాకులు మునెమ్మని కోవూరు నియోజకవర్గాన్ని ప్రకటించినటువంటి ఘనత చిరంజీవి గారికి దక్కుతుంది. అయ్యా మీరు కూడా డిప్యూటీ సీఎం గారికి విన్నవించుకునేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో వర్షాలు వచ్చిన టైంలో నీ నెల్లూరు జిల్లాలో నీ కార్యకర్తలు మెయిన్గా ఎస్టీ కాలనీల్లో నిత్యావసర సరుకులని వాళ్ళకి దుప్పట్లని పెంచినారంటే గిరిజనుల మీద కూడా మీకు కొంత అవగాహన ఉన్నట్టు. మీరు ఆలోచించండి, మీరు ఈ గిరిజన మహిళని ఈరోజు ఈ ప్రభుత్వం తొలగిస్తాముందంటే మొన్న మీరు గిరిజన కాలంలో ఈ పంపకాలు అనేది ఒక డ్రామానా అని ప్రజల్లో ఒక ఆలోచనకు వచ్చిన్నారండి. కాబట్టి దయచేసి నేను చెప్తా ఉన్నాను, మీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పట్టిన గతే పట్టకూడదని మా బోటోళ్ళకి మేము ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నామంటే ఆనాడు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మా బోటోళ్ళు అంతా మాట్లాడగలుగుతున్నాం. ఆ విశ్వాసం కొద్ది మీకు మీ పార్టీకి కూడా తెలియజేయాలి. భవిష్యత్తులో పూర్తిగా ఈ పార్టీ తుడుసుకు పెట్టుకుపోకూడదనే ఒక ఆలోచనతో మేము మాట్లాడుతున్నాం అండి. మీరు ఏమనుకుంటున్నారో, ఇక్కడ నెల్లూరు జిల్లాలో పెద్దారెడ్లని అనుసరిస్తున్నారు అధిష్టానం. ఇక ఆ రోజులు పోయినాయి, ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈరోజు గిరిజనులు వాళ్ళకి సమస్య మీద వాళ్ళ మహిళకి అన్యాయం జరుగుతుందని మొత్తం నిన్న జిల్లాలో కానీ చూసింటే మీరు లైవ్లో వాళ్ళు వేల మంది ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు.
ఒక్కగానొక పదవి మాకుంటే ఆ పదవిని కూడా తీస్తారని. కాబట్టి అట్టడుగు వర్గాలు గిరిజనులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు వాళ్ళు బయటకు వచ్చినారంటే అమాయకులు. మీరు ఒక్కసారి ఆలోచించి, మీ ప్రభుత్వం పతనంగా రేపు రాబోయే స్థానిక సంస్థలు అయితేనే, మున్సిపాలిటీ ఎలక్షన్లోనే మీరు మోటుగా పోతే మాత్రము రేపే మీకు అర్థమవుతుంది, రేపు 4 నెలల్లో జరగబోయే ఎలక్షన్. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, ముఖ్యంగా మిమ్మల్ని అందరిని కూడా గత ప్రభుత్వానికి ఆ చేసిన అరాచకాల దుర్మార్గాలకి ఆ పార్టీకి నిలువు నామాలు 2 పెట్టారండి. మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే శివభక్తులు ఎక్కువ ఈ ఆంధ్ర రాష్ట్రంలో, మీ ప్రభుత్వానికి ఈసారి అడ్డనామాలు 3 నామాలు అంటే 3 అంకెలకే పరిమితం అవుతుంది. ఈ ఒక్క విషయంలో మీరు న్యాయబద్ధంగా ఆలోచించి రాజ్యాంగం కల్పించిన హక్కైనటువంటి మేయర్ పదవిని కొనసాగించకపోతే మీకు అడ్డనామాలు 3 నామాలు అంటే అర్థమైపోయిందండి. 3 రేపు ప్రభుత్వంలో ఒక ముగ్గురే మీరు గెలిచే పరిస్థితులు. అంటే అపోజిషన్కి కూడా ఈ పార్టీ గత ప్రభుత్వ పార్టీ అయినా 11 స్థానాలకు వచ్చింది. మీరు ఇదే మోటుగా పోతే మాత్రం ఈసారి 3 స్థానాలే. అంటే ఇంకా మీ పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించుకొని, ఏదో 18వ తారీఖు అవిశ్వాస తీర్మానానికి లేదు మీడియాలో చూస్తున్నానండి ఈ మేయర్ గురించి. ఇప్పటికైనా మించిపోయింది లేదు మీకు. మీరు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. కాబట్టి ఆ ఎస్టీ మహిళని కొనసాగించాలని మరీ కోరుతూ, ఇంకొక చిన్న విషయం అండి. ఈరోజు మన నెల్లూరు జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం కూడా గంజాయి అనేది ఏ విధంగా తాండవిస్తుందో తెలుసు. హోమ్ మినిస్టర్ గారు గౌరవనీయులు, ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ అడుగుతున్నాను, మేడం గారు, మీరు ఆ పదవిలోకి వచ్చినప్పుడే ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాల జీవితాలు నాశనం అయిపోతున్నాయి మత్తుకి, గాంజాయికి. ఈ గాంజాయి అనే దాన్ని ఉక్కు పాదంతో అనిపేస్తానన్నారండి మేడం గారు. మీరు అమ్మా, ఒక దళితుడు, 2 బిడ్డలు, దళితుడు ప్రజానాట్య మండలి కార్యకర్త, మీరు చేయలేని పనిని అతను తన కళల ద్వారా విలేజ్ల్లో తిరిగి ఈ గాంజా, ఈ యొక్క మాదక ద్రవ్యాలని దూరంగా ఉండాలి. ఆ యువత జీవితం నాశనం అయిపోద్ది. ఆ యువత మీద వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారో నాశనం అయిపోద్దని ఆ వ్యక్తి ప్రచారం చేస్తూ ఉంటే అతని మీద దాడి జరిగి అతను నిర్దాక్షిణ్యంగా చంపేస్తే అసలు ముద్దాయిలు ఇంతవరకు మీరు పట్టుకోలేకుండా ఏదో తూచ మంత్రం ఉంటల్లో ఎవళ్ళో ఒకళ్ళ వాళ్ళు లోపలేసినారు. అమ్మా, నీకు ఏమాత్రము ఈ దళితులు అనగాని వర్గాల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నేరుగా వచ్చి అతన్ని ఓదార్చాల్సిన అవసరం మీకు లేదా అని కూడా నేను ప్రజల్లో ఉంది. ఇది నా ఒక్కడితే కాదు. ఎందుకంటే ప్రజలు ఈరోజు గిరిజనులే రోడ్ల మీదకి వచ్చినారంటే, అనామకులు అమాయకులు ఉన్న వాళ్ళు వచ్చినారంటే తక్కిన వర్గాలందరిలో కూడా చైతన్యం అనేది వచ్చింది. మీ ప్రభుత్వానికి ముప్పు రాకుండా ఉండాలంటే కొంతవరకైనా మీరు వచ్చి వాళ్ళని ఓదార్చాలని. మరి ఇంకొక విషయం అండి, నిన్న ఒక మీడియాలో చూశాను నేను. చూస్తే సర్వేపల్లి శాసనసభ్యులైనటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు అవతల పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడటం నేను రాత్రి అంతా ఆలోచించిన. ఏందబ్బా, సర్వేపల్లి నియోజకవర్గానికే ఇన్ఛార్జి అని ఒక వ్యక్తిని గురించి అంటున్నాడు. అప్పుడు నేను ఆలోచించి, నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఏంది? ఈయన గతంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కదా, ఇదేంది ఈయన అంటున్నాడని ఆలోచిస్తే గతంలో నేను చూశానండి. ఈయన గారు జైలుకు పోయినప్పుడు అధిష్టానం నుంచి ఒక లెటర్ వచ్చింది ఈయన తీసేసినట్టు, తర్వాత ఇంకొక వ్యక్తిని నెల్లూరు ఇన్ఛార్జిగా వేసినట్టు. ఆ వ్యక్తి ఆ రోజు ఆ పత్రం పట్టుకున్నాడు, గజమాలలో శాలవాలు కూడా కప్పించుకున్నాడు. ఆ వ్యక్తి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి. ఈయన ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నాడే, ఈయనకు అధిష్టానం సీక్రెట్గా లెటర్ పంపించుంటే నువ్వే కొనసాగని ఏమైనా జోబీలో పెట్టుకొని ప్రవర్తిస్తున్నాడు. అంటే వీళ్ళ డ్రామాల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంకా మీ డ్రామాలు అనేది జరగవు. ఎందుకంటే ఆల్రెడీ మీ ప్రభుత్వం పని అయిపోయిందయ్యా. ఇంకా ఎందుకు మీరు ఎవడన్నా ఒకడు చచ్చిపోతే మీరు చంపైనా అవతోడబోడి మీద అభియోగాలు వేస్తారు. వాళ్ళు చూస్తే ఒకవేళ వాళ్ళు చంపిన ఇదేనా డ్రామాలు?
ఈ డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తూ ఉండారు. నేను ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే కూడా నాకు తెలుసండి, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు నన్ను కాజేస్తారు. మా సోదరుడిలాగా తర్వాత 4 రోజుల తర్వాత యనమల నాగేశ్వరరావు జోహార్లని నా అభిమానులు పలకతారనేది కూడా నాకు తెలుసు. వాటికి నేను లెక్క పెట్టడం లేదు. నా వాయిస్ ప్రజల్లోకి పోవాలి, కొంతైనా ప్రజల్లో మార్పు రావాలనేదే నా ఆవేదన. కనీసం మీరు అపోజిషన్లో చేరి ఆ కుర్రవాడు చనిపోయిన వాడి మీద సింపతి ప్రకటిస్తున్నారే, మీరు ఏమన్నా పోయి అతని ఇంటికి పోయి ఓదార్చి కలిసి వచ్చారా? మీరా? కలవరు. ఈడ బయట చేరి ఏదేదో కథలు, వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు వెళుతున్నారు. అయ్యా, ఈ మాఫియా ఉంది అని నేను చెప్తా ఉండా. ఈ గాంజా అయితేనే మత్తు పదార్థాలు అనేది గాంజా కొరియర్ లాగా జరుగుతూ ఉందని మొన్నక అపోజిషన్ పార్టీ ఒక నాయకుడు మీడియాలో మాట్లాడుతూ నేను కొన్ని వేల మంది కొరియర్ లాగా ఈ వ్యాపారాన్ని డెవలప్ చేస్తూ ఉండాలని. అయ్యా, ఒక అపోజిషన్ పార్టీ వ్యక్తికే ఈ గాంజాయిని గురించి తెలిస్తే ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఏమైనట్టు అని నేను ప్రశ్నిస్తున్నా హోమ్ మినిస్టర్ గారిని. హోమ్ మినిస్టర్ గారు కాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళకి లేదా ఆ వ్యక్తి కనీసం 1000 మందితో గాంజా వ్యాపారం కొరియర్ వ్యాపారం జరుగుతుందంటున్నది ఏంది? కానీ మీరు ఎక్కడ ప్రజలను కాపాడతారు? నా దళిత అణగారిన వర్గాలు బతుకులు ఏమైపోతాయో ఈ 3 సంవత్సరాలన్నీ మా బోటి వాళ్ళకి ఆవేదనతో ఉన్నాం. ఇంకనన్నా మీరు తెలుసుకొని ఈ శాంతి భద్రతలు అయితే నేను ఈ కాపాడాలని. అయ్యా, ఆ కుర్రవాడు మీరు మీ ఇంటెలిజెన్స్ అయితేనే మీ ప్రభుత్వం చివరి వరకు ఇదే మాటలు చెప్తా ఉంటారు, కాపాడతామని. ఇంకా 3 సంవత్సరాల్లో మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు ఉండరండి. ఆ కుర్రవాడికి ఆ ఏరియాలో గాంజా జరుగుతూ ఉంటే క్లాసులు పెట్టి మీ పోలీసు డిపార్ట్మెంట్ కూడా అక్కడికి తీసుకుపోయి క్లాసులు పెడితే అతను ఎందుకు పెడుతున్నాడు అక్కడ క్లాసులు? ఆ ఏరియాలో గాంజా వ్యాపారం జరిగినట్టే కదా. మీరు అప్పుడే దాన్ని పట్టుకొని నిరోధించుంటే ఆ పిల్లవాడు ప్రాణాలు బతుకుంటే కదా. ఆ పిల్లవాడు బతుకుంటే ఈ రాష్ట్రంలో అణగారి వర్గాల కోసం ఎంత త్యాగం చేసి ఎంత దాన్ని అభివృద్ధి చెందించుంటేవాడు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఈరోజు మటుకు ప్రస్తుతానికి అణగారిన వర్గాల ప్రతినిధిగా గొంతుకను వినిపించేదానికి సామాజిక వేత్తగా ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నానండి. నా గొంతుక ప్రజలకు వినిపించాలి, నా ప్రజలకి అన్యాయం అయిపోతున్నది ఒక ఆవేదన, తపన. కాబట్టి మీడియా సోదరులందరికీ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు ఎందుకు తెలుసుకుంటే మీ మీడియానే ఏ ప్రభుత్వాన్నైనా ఏ ప్రజలనైనా మీ చేతిలోనే ఉందండి. నాకు కాస్త కొత్త పెద్ద నాలెడ్జ్ లేకపోయినా నా నాలెడ్జ్లు తెలుసు. మీరు ప్రజల పక్షాన నిలబడి ప్రజలు భవిష్యత్తులో మంచిగా వాళ్ళు జీవించాలంటే ఒక్క మీడియా ఒకటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో. అది వాస్తవాలను ఎప్పటికప్పుడు గతంలో అంటే టైం పట్టేదండి. ఇప్పుడు నిమిషాల్లో ఈ లైవ్ ఛానల్ అనేది ఇప్పుడే వెళ్ళిపోతూ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. జనాలు దీని గురించి ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ అనుకుంటారో హెచ్చరిక అనుకుంటారో మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉండా. ఓకే సార్.